హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎక్కడికి వెళ్తున్నామనే కదా. మా పిన్ని కూతురు అయితే కన్సీవ్ అయ్యిందండి. తనని చూడడానికి అని చెప్పేసి మేము ఇంటర్సిటీకి అయితే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము. నా కొడుకు కూతురు చూసారా గాయస్, వాడు ట్రైన్ అంటే పిచ్చి ఇష్టం అనమాట వాడికి. ఇక్కడైతే నేను లేచి ఎర్లీ మార్నింగేనండి 3 o'clock లేచి లెమన్ రైస్, కర్డ్ రైస్ అంతా చేసేసి హెడ్ బాత్ చేసి బయలుదేరామండి. మా తమ్ముడైతే డ్రాప్ చేసేస్తున్నాడు. ఇక్కడ చూస్తున్నారా, ఇంకా మాకు 5:30కి ట్రైన్ అనమాట. సో మేము ఇంట్లో నుంచి 4 o'clockకే బయలుదేరిపోయాము. సికింద్రాబాద్ టు విజయవాడ అనమాట. అసలు ఎంత హడావుడైపోయిందండి, అసలు చెప్పలేను. అదే రోజు రిటర్న్ జర్నీ కూడా. మీరు వీడియో చూస్తే ఫుల్ కామెడీగా ఉంటుంది. చూసి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇంకా అసలు ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది వీడియో మొత్తంగా చూస్తే మీకు అర్థమైపోతుంది. మా చెల్లైతే స్టేషన్లో కలుస్తా అని చెప్పింది ఫ్రెండ్స్. స్టేషన్లో అయితే ఇంకా మా మరిది డ్రాప్ చేసేసారండి. ఇక్కడ చూస్తున్నారా, సికింద్రాబాద్ ఎంత డెవలప్ చేస్తున్నారండి. ఓన్ వాయిస్ పెట్టేద్దాం అనుకున్నాను, ఇంకా ట్రైన్ సౌండ్లు అలాగే అనౌన్స్మెంట్ చేస్తూ ఉందన్నమాట. అందుకని నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా మా తమ్ముడు కూడా మమ్మల్ని దింపేసి వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్. అంతా మేము ప్లాట్ఫారం మారాలన్నమాట. పొద్దున్నే పిల్లలతోటి జర్నీ ఎలా ఉంటుందో మీరే చెప్పండి అసలు. మా ట్రైన్ నెంబర్ అనమాట 12796. అందులో మేము ఎగ్జాక్ట్గా ఇక్కడ నిలబడుకున్నాం, D7. బాబు చూడండి ఎలా పట్టుకున్నాడు. నాకు తెలిసి ఇది గుంటూరు అనుకుంటున్నానండి. ట్రైన్ అంతా కూడా చాలా ఖాళీ అయిపోయింది. ఇంకా ఇక్కడ ఫోన్ చూసుకుంటుంది మా చెల్లి. నేనైతే ఇక్కడ ఉన్నాము. యాక్చువల్లీ చెప్పాలి అంటే వీడియో తీయలేకపోయానండి. ఎందుకు అనంటే అసలుకి ఫుల్ ఉంది పండి. వీళ్ళందరూ యాపిల్స్ తింటున్నారు, నేనైతే కర్డ్ రైస్ తింటున్నాను ఫ్రెండ్స్. దానికైతే విజయవాడ వచ్చేసాము. ఆమెను చూడడానికి వచ్చాం ఫ్రెండ్స్. సో మీ అందరికీ బాగా మన లైవ్లో ఎక్కువ కనిపిస్తుందండి ప్రశాంతి, ఏమే అనమాట వాళ్ళ చెల్లి పాముని. బాగున్నా హాయ్ చెప్పేవారు వదలను తెలుసుగా. కష్టపడి వంటలు చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈమెవరో కాదు, మా చెల్లి వాళ్ళ ఆడపడుచు అన్నమాట. పేరు ధనప్రియ. సో అది బగారా రైసా? పెద్ద పెద్ద బాండి ఎక్కిచ్చారు ఫ్రెండ్స్. మొత్తం బాస్మతి వేసావా అంటే నార్మల్ బియ్యం కలపాల్సింది సేమ్ ఉండయ్యే. ఒకసారి చూపించేస్తున్నాను చూడండి మా చెల్లి వాళ్ళ హౌస్. హాయ్ ఫ్రెండ్స్. సో చాలా సింపుల్గా ఉంది కదా ఫ్యాను. ఇలాంటి ఫ్యాన్ నాకు ఇష్టం ఫ్రెండ్స్. ఇది ఒక ఫ్రిడ్జ్ అనమాట. ఇందులో ఇద్దరే ఉంటారు కాబట్టి ఏమేమి పెట్టిందో చూపిస్తాను మీకు కూడా. అమ్మో, ఎగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, మ్యాంగోస్ ఉన్నాయి, సీక్రెట్. ఇంకా ఇది చిన్న బాత్రూమ్ ఇచ్చారు. సో దానికి అది తెలుసుగా మీకు. పామని మమ్మీ అట్లా ఎసరొద్దు ఏమేనా అనమాట. బ్లెస్ చేయండి ఫ్రెండ్స్, బాబో పాపో త్వరలో వచ్చేయాలని, అది పీతిగుడ్లు గుంజాలని. వంటల్లో దిగింది. సో ఇక్కడ వచ్చేసి కాలిపోతుంది చికెన్ కర్రీ, ఇక్కడ బగారా రైస్. అండ్ మా మరిది ఇప్పుడే వచ్చాడు. వెళ్దామయ్యా, అక్కడ పోయింది కదా. వదిలే వదిలే. అదంతా మా మమ్మీ అయితే నాకు జడ వేస్తుంది. జడ వేసుకుంటుంది వెళ్ళిపోవడానికి. అందరూ వెళ్ళిపోవడానికి అయితే రెడీ అయిపోతుంది. అమ్మా
ఓకే ఓకే. ఇటు అమ్మ. సో ఫ్రెష్ అయిపోయామండి. 4:20కి అనమాట ట్రైన్. మేము ఇప్పుడు 4 o'clock ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడైతే ఓబర్ బుక్ చేసుకుని వెళ్ళిపోవడం ఫ్రెండ్స్ హైదరాబాద్కి. అది ఎత్తుకో, నీ దాంట్లో పెట్టు. నన్నారి షర్బత్ మర్చిపోయావా? అవును మర్చిపోయా. హెల్త్ జాగ్రత్త. ఓకేనా? బాయ్ అందరికీ బాయ్. సో బాయ్. ఎక్కడ ఉందా నీ బ్యాగ్? ఎక్కడ కానండి మందంట. మేము మరలా అయితే ఫ్రెష్ అయిపోయి స్టేషన్కి కూడా వచ్చేసామండి. 10వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి వచ్చింది విజయవాడలో. మా అమ్మ వాళ్ళు కూడా అటు బస్ ఎక్కి మా ఊరైతే వెళ్ళిపోవడం జరిగింది. మా మరిదైతే మమ్మల్ని ఎక్కించడానికి వచ్చాడండి. ఎంత ఫుల్ ఉందండి బండి అసలుకి. అందుకే నేను అసలు అక్కడక్కడ వీడియో తీయగలిగాను, పూర్తిగా వీడియో తీయలేకపోయాను చెప్పాలి అంటే కనుక. ఇక్కడ వచ్చేసేసి మేము ఖమ్మం అయితే వచ్చాము. అంటే కాపీరైట్ పడుతుందేమో అని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్. దానికైతే 10:30 అయిందండి. సో మా తమ్ముడు వచ్చాడు అనమాట స్టేషన్ దగ్గరికి. అసలు నేను వీడియో తీయలేకపోయాను. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ డే బై బాయ్. నిద్ర వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ప్లేస్ చూడండి. మార్నింగ్ 5:30కి వెళ్ళాము, ఇప్పుడు 10:30కి వచ్చేసాం విజయవాడ.